ఈసారి రాత్రికాల సమయంలో ఈ రీతిగా ప్రభు సన్నిధానంలో మనమందరం కూడా చేరడము దేవుడు మనకిచ్చినటువంటి అద్భుత అవకాశమును బట్టి దేవుడికి స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. దినమంతా ఎన్నో కార్యక్రమాలను బట్టి మరి కొంత ఆలస్యమైంది దేవుని సన్నిధిలోనికి రావడానికి. అందుని బట్టి మరి దేవుని కృప ఏ సమయంలోనైనా ఈ రీతిగా ఆయన సన్నిధిలో ఉండాలి. మరి దేవుడు మన దేవుడు పంచువాలిటీని ప్రేమించే దేవుడు కాబట్టి దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృప ఈ రీతిగా మనల్ని కలుసుకోవడానికి ఇచ్చినటువంటి అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైనటువంటి స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామని వందనాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో ఇజ్రాయేలు జయ స్తోత్రం వల్ల మీరు ఆశీనుడైన తండ్రి, మీ ఆత్మ వర్షమును ఈ రాత్రికాల సమయంలో మీరు కుమ్మరించు. నీ అభిషేక తైలమును మీరు కుమ్మరించు. సకల పొంచి ఉన్న చీకటి దురాత్మంధకార దయ్యపు ప్రేతాత్మ శక్తులను అయా యేసుక్రీస్తు నామములో మీరు మాకు ఇచ్చిన అధికారమును బట్టి గద్దిస్తూ బంధిస్తూ మీ పరలోకపు శక్తి, మీ ప్రసన్నత అందరి మీద మీరు కుమ్మరించండి. జీవాధిపతి, ఈ స్థలం ముందు చేయబడుతున్న ప్రార్థన మీద మీ కనుదృష్టి ఉన్నదని నమ్ముతున్నాం. మా విన్నపాలు ఆలకించండి. మరి రాత్రికాల సమయంలో ఈ అమావాస్య దినమున అనేక రకములైనటువంటి దుష్ట అంధకార దయ్యపు శక్తులు పనిచేస్తున్నటువంటి టైంలో మీ ప్రత్యేకంగా మీ సన్నిధిని మాకు ఇవ్వడానికి మీరు పూనుకున్నారు. మీరు దిగి వచ్చి మా మధ్యలో ఉండడానికి మీరు పూనుకున్నారు. అందుని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటూ దయగల తండ్రి, జరగబోతున్నటువంటి కార్యక్రమం అంతటిని బట్టి మీరేమైనా మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొంది యేసు నామమున ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. ఏకాంతి లేని నిషేధిలో, ఏ తోడు లేని విషాదపు వీధులలో, ఎన్నో అపాయపు అంచులలో నన్నాదుకున్న నా కన్న తండ్రివే. ఏకాంతి లేని నిషేధిలో, ఏ తోడు లేని విషాదపు వీధులలో, ఎన్నో అపాయపు అంచులలో నన్నాదుకున్న నా కన్న తండ్రి. యేసయ్యా, నన్ను అనాథగా విడువక నీలాంజలములతో నాకు పునాదులు వేసితివే. యేసయ్యా, నన్ను అనాథగా విడువక నీలాంజలములతో నాకు పునాదులు వేసితివే. సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? మంటికి రూపమిచ్చినావు, మహిమలో స్థానమిచ్చినావు. నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు. నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది. నీ ప్రేమ నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది. నీ ప్రేమ యెహోవా, నిస్సారమైన నా జీవితములో నిట్టూర్పులే నన్ను దినమెల్ల వేధించగా, నశించిపోతున్న నన్ను వెదకి వచ్చి
నన్నాకర్షించిన ప్రేమమూర్తివే, నిస్సారమైన నా జీవితములో నిట్టూర్పులే నన్ను దినమెల్ల వేధించగా, నశించిపోతున్న నన్ను వెదకి వచ్చి నన్నాకర్షించిన ప్రేమమూర్తివే. యేసయ్యా నన్ను కృపతో బలపరచి ఉల్లాస వస్త్రములను నాకు ధరింపజేసితివే. యేసయ్యా నన్ను కృపతో బలపరచి ఉల్లాస వస్త్రములను నాకు ధరింపజేసితివి. సృష్టికర్తవైన యెహోవా, చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యముల నుంచి ఒక చిన్న మాట చదివి మనము కొద్దిసేపు దేవుడు మనతో మాట్లాడదలిచినటువంటి ఆయన వాక్యము మనం వినడానికి సన్నద్ధులమవుదాం. తిమోతికి రాసినటువంటి పత్రిక 1 తిమోతి 1వ అధ్యాయము 18 వచనం చదువుదాం. నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల ప్రకారము చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షి కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. వారిలో హుమేనయును అలెక్సంద్రును ఉన్నారు. చదవబడిన లేఖన పరిశుద్ధ భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయును గాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడిన లేఖన పరిశుద్ధ భాగమును మనం గమనిస్తే అట్టి మనస్సాక్షి కొందరు తోసివేశారు. ఆత్మీయ జీవితంలో మన మనస్సు, మన మనస్సాక్షి చాలా కీలకమైనటువంటి స్థానాన్ని సంతరించుకుంటుందని గత దినాన మనం ధ్యానం చేస్తున్నాం. నా మనస్సాక్షి నాకేం చెప్తుంది? పౌలు అంటాడు, నా యందు నాకు ఏ దోషము కానరాదు. నా మనస్సాక్షి, నా మనస్సు ఏ విషయములో నేను అపరాధినని చెప్తున్నదో ఆయా విషయాల్లో నేను సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్న వ్యక్తిని అంటాడు యోహాను కదా. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో మీరు గమనించినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడంటే 20వ వచనం 3వ అధ్యాయం, దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన మీద మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయమును సమ్మతిపరచుకొందము. మనం తప్పు చేస్తున్నప్పుడు ఎవరో దిగి వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైనా దేవునికి ఇష్టమైన కార్యక్రమం చేస్తున్నప్పుడు, నీ మనసులో చెడ్డ ఆలోచనలు సాతాను పుట్టిస్తున్నప్పుడు, నీ మనస్సాక్షిని కల్మషము చేయడానికి సాతాను ప్రయత్నం చేస్తున్నప్పుడు నీ హృదయమే నీకు మొదట చెప్తుంది తప్పు అని. ఏంటండి, ఎప్పుడు నీ హృదయం నీకు చెప్పడం మానేస్తుంది అంటే నీ మనస్సాక్షి ఒకవేళ వాత వేయబడినదైతే. ఏంటండి, ఇదే తిమోతికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము మరి 2వ వచనం మీరు గమనిస్తే మొదటి నుంచి చదివితే, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధీకుల వేషధారణ వలనను మోసపరచు ఆత్మయందును దయ్యముల బోధయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధీకులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే మనస్సాక్షి వాత వేయబడిన తర్వాత నీకు
తప్పు చేస్తున్నా తప్పు అనిపించదు. వారి మనస్సాక్షి వారు చెడిన మనస్సు గలవారై అంటాడు కదా. దయచేసి మీరు గమనిస్తే ఎన్నో వచనం అది, వారు చెడిన మనస్సు గలవారై ఎదిరించారంట కదా. తిమోతికి రాసినటువంటి 2వ తిమోతి 2వ అధ్యాయం దయచేసి 18వ వచనం. కొరకు ఎన్నో వచనం అది 3:8. తర్వాత ఈ 2:16 కూడా ఒక మాట ఉంటుంది, ఏంటంటే కొరకు పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకును, వారిలో హుమేనైను ఫిలెతును ఉన్నారు. వీరు పునరుత్థానము గతించనని చెప్పుచు సత్య విషయమై తప్పిపోయి కొందరు విశ్వాసమును చెరుపుచున్నారు. ముందుగా వారు చెడిపోయారు, వారి మనస్సాక్షి చెడిపోయింది. ఏంటండి వీళ్ళు ఏం చేస్తున్నారంటే 13వ వచనంలో, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియో చేయలేడు. అంటే మనము స్వభావానికి విరోధంగా చాలాసార్లు ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. అదే మన మనస్సాక్షి చచ్చిపోవడం అంటే. మనస్సాక్షి బ్రతుకున్నప్పుడు నువ్వు తప్పు చేయడానికి ఇష్టపడవు, కానీ కొంతమంది మనస్సాక్షి చెడిపోయింది బైబిల్ గ్రంథంలో. ఇప్పుడు ఇంతకుముందు పాస్టర్ గారు చదివినట్లుగా 3వ అధ్యాయము 8వ వచనంలో మీరు గమనించినట్లయితే, ఎన్నే ఎంబ్రి అని వారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులకు ఒక జాబితా ఉంది. అంటే చెడిపోయిన మనస్సు కలిగిన వారి యొక్క జాబితా. మనస్సాక్షి సరిగా లేదు, మనసు సరిగా లేదు, ఆలోచన ధోరణి సరిగా లేదు. ఏంటండి ఈ చెడిపోయిన మనస్సాక్షి గల వారిలో మనం గమనించినట్లయితే మొదట వీరిలో కనబడే లక్షణం ఒకటి ఉంటుంది ప్రత్యేకంగా. ఎవరి మనస్సాక్షి అయితే, ఇప్పుడు ఎన్ఐఎంబ్రే దాత అభిరాములు అనేటటువంటి వారి మనస్సాక్షి చెడిపోయింది అన్నాడు. అంటే వారు చెడిపోయిందని చెప్పడానికి గల మెయిన్ రీజన్ ఏంది వారి జీవితంలో అంటే వారు మోషేను ఎదిరించడము, వీరి మనస్సాక్షి చెడిపోవడం. ఏంటండి భక్తి జీవితంలో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. నిన్నటి దినాన ఈరోజు నేను పొద్దున ఫేస్బుక్లో ఒక రీల్ చూశాను. ఒక వ్యక్తి, ఒక మునీశ్వరుడు ఒక ఇంట్లో ఉంటూ ఆయన ఇంటికి ఎదురుగా ఒక వేశ్య ఉండేదంట. ఆ వేశ్య ఉంటే ఈ మునీశ్వరుడు మరి తపస్సు చేస్తున్నటువంటి సమయంలో అప్పుడప్పుడు ఆ ముంగట ఉన్నటువంటి ఆ వేశ్య వైపు చూసేవాడంట. చూస్తే ఆ వేశ్య దగ్గరికి రోజుకి ఎంతమంది వస్తున్నారు, 4 వస్తే 4 రాళ్ళు అక్కడ జమేశాడు, 5 మంది వస్తే 5 రాళ్ళు జమేశాడు. ఒక పెద్ద కుప్ప పేర్చాడు. పెద్ద కుప్ప పేర్చి ఒకరోజు ఆమెను పిలిచి, మొత్తం ఈ సంవత్సరంలో నీ దగ్గరికి వచ్చినంత మంది ఇంతమంది అని కుప్పను చూపించారంట. అన్ఫార్చునేట్లీ ఇద్దరు ఒకటే రోజు చనిపోయారంట. ఇద్దరు ఒక రోజు చచ్చిపోతే ఈ వేశ్యనేమో మోక్షంలో ఉందంట, ఈ యొక్క మునీశ్వరుడేమో నరకంలో ఉందంట. ఎందుకయ్యా ఈ వేష మోక్షంలో ఉంది, ఆ మునీశ్వరుడు నరకంలో ఉన్నాడంటే, ఆ వేష తన పని తాను చేసుకున్నది. ఈ మునీశ్వరుడు ఏమో వీని పని కాకుండా ఆమె పని చూస్తున్నాడు. వాని పని కాదు, ఆమె వేష, వృత్తిరీతే వేష. ఆమె రోజుకు ఎంతమందితోని ఏ తప్పు చేస్తే నాకేంది, అది ఆమె వృత్తి, అది ఆమె వ్యక్తిగతం అనుకోవాలి. తప్పితే నేను ఒక్కొక్క రాయిని తీసుకొని జమేయడం అనేటటువంటి దేవునికి ఇష్టమైనటువంటి. ఈరోజు చాలామంది ఒక వ్యక్తిలో ఏదైనా తప్పు కనిపించాలి, అందరూ రాలేయడానికి చూస్తారు. అందుకే యేసుప్రభువు అన్నాడు, బాబు మీలో మొదట పాపము లేనివాడు రాయేయండి. ఎందుకు రాలేయడం పని? దేవుని బిడ్డలారా, ఇక్కడ చెడిపోయిన మనస్సాక్షి గల వారి యొక్క ప్రధాన లక్షణం ఏంటంటే మోషేను ఎదిరించడం అనేది కనబడుతుంది వారి జీవితంలో. అందుకే భక్తి జీవితంలో మన మనస్సు, మన మనస్సాక్షి, మన హృదయ క్షేత్రము, మన ఆలోచనలు చాలా కీలకం. సాతాను యొక్క మొదటి దాడి దేని మీద జరిగింది? ఆదాము అవ్వలను నిర్మించినాక దేవుడు సాతాను మొదట చేసినటువంటి దాడి, మొదటి అటాక్ దేని మీద చేసిండు వాడు అంటే అవ్వమ్మ మనస్సు మీద చేసిండు. మనస్సు మీద చేసినాడు, శరీరం మీద చేయలే దాడి. దేవునితో మాట్లాడదండి వాడు. మొదటి దాడి ఏంటంటే ఇది నిజమా, ఇది నిజమా అంటే ఇది నిజమా అంటే అది ఎక్కడ పడుతుంది దాడి? ఒకటి జమాయించి గుద్దిన అనుకో మనిషికి, అది మన శరీరం మీద దెబ్బ తరుగుతుంది, కొద్దిసేపు మండుతుంది. కానీ
పాస్టర్ గారు ఇది నిజమా అన్నానుకో, అది మన మైండ్ మీద పడుతుంది. ఇది నిజమా, నువ్వు ఇట్లనంట, మీ ఇంట్లో ఇట్లనంట, లేకపోతే నీ క్యారెక్టర్ ఇట్లా అంట, ఇది నీకు అది తెలుసా అంటే అనుమానం పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఆ యొక్క ప్రభావం మన మనసు మీదకి చూపిస్తుంది, మనసు మీద పడుతుంది. సాతాను బైబిల్ గ్రంథంలో ఉపయోగించినటువంటి మొట్టమొదటి ఆయుధం అని ఏంటంటే మన మనస్సును చెరపడము, మన మనస్సు మీద దాడి చేయడము. ఈరోజు ఎంతమంది అండి లేనిపోని ప్రెజర్స్ మైండ్ మీద వేసుకోండి, ఒత్తిడి, రకరకాల సమస్యలతో, హెల్త్ పరమైన సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలు, కుటుంబపరమైన సమస్యలు, సామాజికపరమైన సమస్యలు, ఉద్యోగపరమైనటువంటి సమస్యలు, బిజినెస్ పరమైనటువంటి సమస్యలు అన్ని మైండ్ మీద వేసుకొని 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 70-80 ఏళ్ళకు రావాల్సినటువంటి షుగర్ 30-40 ఏళ్ళకు వస్తున్నది. ఎప్పుడో 60 ఏళ్ళకు రావాల్సినటువంటి మైగ్రేన్ 20 ఏళ్ళకు వస్తున్నది. ఎందుకు? నెత్తికి పని పెట్టి, వ్యర్థమైనటువంటి పని నెత్తికి పెట్టద్దు. హెడేక్ స్టార్ట్ అయిందంటేనే ఏదో వ్యర్థమైంది వాని మైండ్లో తిరుగుతుందని అర్థం. అంటే నీ మనస్సు ఎక్కడుండాలి? దీవారాత్రములు యెహోవా ధర్మశాస్త్రములు నీ మనసు, ఇది ఆరోగ్యకరమైనటువంటి స్థితి. ఎవరి మనస్సు నీ మీద, ఇది ఆరోగ్యకరమైన స్థితి. నా మనస్సులో లేఖనాలు సంచరించాలి, నా మనస్సు పైన వాటి మీద ఉండాలి, నా మనస్సు క్రీస్తు మీద ఉండాలి, నా మనస్సు వాక్యం మీద ఉండాలి, నా మనస్సు ప్రార్థన మీద ఉండాలి, నా మనస్సు స్తుతి మీద ఉండాలి. అప్పుడు నా మైండ్కు మైగ్రేన్ హెడేక్ రాదు. అప్పుడు నా మైండ్కు నా మైండ్ ఆ ప్రెషర్ వల్ల నాకు షుగర్ వ్యాధి రాదు, నాకు బీపీ రాదు, ఇంకా థైరాయిడ్, ఏ రోగాలు రావు. మనస్సు నిష్కల్మషమైనదంటే సర్వ శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మనస్సు కనుక చెడిపోతే ఆరోగ్యం ఆటోమేటిక్గా దెబ్బతింటుంది. హార్ట్ అటాక్ రావడానికి ప్రధాన కారణం ఏది చెప్పండి? ఎక్కువ ఆలోచించడం వల్లనే హార్ట్ అటాక్స్ వచ్చేటటువంటి సమస్య. మైగ్రేన్ ఎక్కువ ఆలోచించడం వల్ల వచ్చేటటువంటి సమస్య ఏంటంటే హెల్త్ పరమైన ఏ ఇష్యూ అయినా మీరు తీసుకోండి, మధుమేహం ఉంది, ఇది ఎట్లా వస్తుంది? ఎక్కువ ఆలోచించడం వల్ల. ఏ సమస్య డాక్టర్ లేదంటే మీరు ఎక్కువ టెన్షన్స్ పెట్టుకున్నట్టున్నారమ్మా, ఏ రోగంతో అయినా పర్వాలేదు, టెన్షన్ లేకుండా బిందాస్ ఖానా పీనా, ఏం టెన్షన్ లేదు. నీ కుడి పక్క 1000 మంది కూలని, ఎడమ పక్క 10,000 మంది కూలని హ్యాపీగా ఉండడానికి ఏమైనా రోగాలు వస్తాయా? ఏంటంటే చాలామంది ఈరోజు మెంటల్ టెన్షన్స్తో చచ్చిపోతున్నారు, సూసైడ్స్ చేసుకుంటున్నారు. నేను చాలాసార్లు చెప్పాను, ఎంతోమంది సినిమా స్టార్స్ డబ్బు లేక కాదు, కోట్ల ఆస్తులు ఉన్నాయి, కానీ నెమ్మది లేదు హృదయంలో, మనసులో శాంతి లేదు, సూసైడ్ చేసుకొని చచ్చిపోయినారు. కోట్ల ఆస్తి గాలిపాలైపోయింది. దేవుని బిడ్డలారా, అందుకే యేసుప్రభు అన్నాడు, బాబు నా శాంతినే మీకు ఇస్తున్నాను, మీరు నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం. అందుకే మన ఆత్మ జీవితంలో మనం ఎప్పుడు కలిగి ఉండాల్సినటువంటి సిద్ధ మనస్సు అన్న జోల్లో ఏం చేయమన్నాడు? తొడుక్కోండి. నీ ఎప్పుడు దేవుని కార్యాల కొరకు నీ మనస్సును సిద్ధం చేసుకోవాలా. వ్యర్థమైనటువంటి కార్యాల కొరకు మన మనసును ఎక్కువ కేటాయించొద్దు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి వాళ్ళది నాకు విచిత్రం అనిపిస్తుంది. అరే వాళ్ళది ఎంత, వాళ్ళ నాలెడ్జ్ అసలు వాళ్ళ నాలెడ్జ్ని ఎవడు రీచ్ కాలే ఇప్పటిదాకా, ఎట్లా కనుక్కుంటారో తెలియదు. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, ఈ ఖాళీ స్థలాన్ని చూస్తాం, వాడు ఈ ఖాళీ స్థలంలో ఏమేమి ఉన్నాయో అవన్నీ చూస్తాడు. ఇక్కడ ఆటమిక్ ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ ఉంది ప్రతి దాంట్లోని. వాని కళ్ళకి అవి కనిపిస్తాయి, మన కళ్ళకేమో అవన్నీ అనిపిస్తాయి. మనకేమో ఈ జగ్గు అనిపిస్తుంది, ఆఖరి కనిపిస్తుంది, సాప కనిపిస్తుంది, గోడలు కనిపిస్తుంది. యూదుడు కనుక చూస్తే వాడు ప్రతిదాన్ని పరిశీలన చేస్తాడు. అది బై బర్త్ వాళ్ళకు వచ్చేసింది. ఇంత పురాణాలు కూడా సైంటిస్టులు తయారైంటారు అక్కడ యూదుల్లో. ఎందుకంటే వారి మనసు ఎప్పుడు దేవుని మీద ఉంటుంది కాబట్టి. వారి మనసు ఇజ్రాయెల్ దేశంలో ఇప్పుడు అప్డేట్ టెక్నాలజీ అని, ఇజ్రాయెల్ దేశంలో ఐఫోన్స్ ఇజ్రాయెల్ దేశం వాళ్ళు తయారు చేస్తున్నారు. ప్రపంచానికి లక్షల కోట్ల ఫోన్లు వాళ్ళు సప్లై చేసి ఐఫోన్స్. కానీ ఇజ్రాయెల్లో ఏ ఒక్క 20 years బిలో ఉన్న ఏ పిల్లాడు కూడా ఫోన్ వాడాడు. ఫోన్ వాడరు. వాళ్ళు కాన్సన్ట్రేషన్, ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తారు, కొత్త కొత్త సంగతులు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు, చదువుకుంటారు. కానీ ఫోన్లు ఇజ్రాయెల్ దేశంలో వాడడం లేదు. ఇజ్రాయెల్ దేశంలో ఐఫోన్, మన దగ్గరికి వస్తే ఐఫోన్ 1,40,000, 1,50,000, ఇజ్రాయెల్ దేశంలో 30-40,000కి దొరుకుతుంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ దగ్గరనే మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి. అయినా అక్కడ ఎవరు వాడడం లేదు. ఎందుకు? దాన్ని వాడడం వల్ల మనిషి యొక్క మనస్సు దెబ్బతింటుంది తెలుసా. ఫోన్ వాడడం వల్ల మనస్సుకు దెబ్బతింటుంది, మనసు స్ట్రక్ అయిపోతుంది, మైండ్ పెరగదు వానికి ఎక్కువ ఫోన్ వాడడం వల్ల. కానీ నువ్వు గ్రంథాలు ధ్యానిస్తే నీ మైండ్ పెరుగుతుంది. మన మనస్సును చెడగొట్టడానికి సాతాను ఉపయోగించినటువంటి ఆయుధం ఫోను. దేవుని బిడ్డలారా,
కాబట్టి ఇప్పుడు సాతాను చాలా మంది జీవితంలో ఏం చేస్తున్నాడంటే మనస్సు మీద వాడు దాడులు చేస్తూ ఉన్నాడు. అవ్వమ్మతో ప్రారంభించిన వాని దాడి ఎంనేమ్రే దాతన అభిరాములకేమో వీరి మనసును చెడగొట్టిండు, మోషే మీద తిరుగుబాటు చేసే విధంగా చేసిండు. కొంతమంది మనస్సాక్షి వాత వేయబడింది, పాపం అంటే ఏం తెలుస్తలేదు, పరిశుద్ధం తెలుస్తలేదు, ఎన్నో వ్యభిచారాలు చేస్తున్నారు, త్రాగుతున్నారు, తింటున్నారు, తిరుగుతున్నారు, కానీ తప్పు అనిపించడం లేదు. ఎందుకంటే వారి మనస్సాక్షి వాత వేయబడింది. ఇప్పుడు కొరింథీ సంఘంలో వ్యభిచారం చేస్తున్నాడు, అయినా మనకు తప్పు అనిపించడం లేదు, ఎందుకంటే వారి మనస్సాక్షి వాత వేయబడింది. అయ్యో ఇంత ఘోరమైన దుష్కార్యం నేను ఎట్లు పూనుకొందని అన్నాడు యోసేపు, ఎందుకంటే ఆయన మనస్సాక్షి వాత వేయబడలే. వాళ్ళు కన్నులతో నిబంధన చేసుకున్నారు, వాళ్ళు పెదవులతో నిబంధన చేసుకున్నారండి. క్రియాపాపం తర్వాత నేను ముందుగా నా కళ్ళతోనే తప్పు చేయను, నా మనసుతోనే తప్పు చేయను, నా చూపులు, నా పెదవాలు, నేను తప్పు చేయకుండా ఉండాలి అంటే అది ఇంకా సెన్సిటివ్ ఇష్యూ. అది ఎవరికి సాధ్యం? మన కళ్ళతో తప్పు చేయకుండా జీవించగలుగుతామా ఇప్పుడున్న పరిస్థితుల్లో? రోడ్డు మీదకి వెళ్ళామంటే రకరకాల చిత్ర విచిత్ర దృశ్యాలు కనిపిస్తాయి. ఆటోమేటిక్గా మన కళ్ళని చెరగొట్టగలుగుతాడు సాతాను. మరి వాళ్ళు నిబంధన చేసుకుందానంట, నా కన్నులతో నిబంధన చేసుకుంటున్నా అంటాడు యోబు. ఏంటంటే నీ కన్ను పవిత్రమైందా అంటే యేసు ప్రభుల వారు. కాబట్టి మనసును చెడగొట్టేటటువంటి వేదికలు గుర్తుపెట్టుకోవాలి. మన మనసును చెడగొట్టడానికి సాతాను వాడుకుంటున్నటువంటి వేదికల్లో కళ్ళను వాడుకుంటున్నాడు. కాబట్టి మనం కళ్ళను ఎక్కువ వ్యర్థమైన వాటిని చూడకుండా కాపాడుకోవాలి. బైబిల్ని ధ్యానించినప్పుడు మన మనసు చెడిపోదు, ఎందుకంటే కళ్ళు బైబిల్లో చూస్తున్నాయి కాబట్టి. సాతాను మొదటి ఘట్టంలో మనం గమనిస్తే అవ్వమ్మ కళ్ళను వాడుకున్నాడు మనసును చెడగొట్టడానికి. ఎందుకు? అది చూపునకు రమ్యమైనదిగా కనబడింది. ఇక్కడ దేని వాడుకున్నాడు? కళ్ళను వాడుకున్నాడు. ఈ కళ్ళ ద్వారా మనసు చెడిపోయింది. అనేది మనస్సులో ఆజ్ఞ అతిక్రమించింది. నీ కళ్ళను వాడుకుంటాడు, నీ చెవులను వాడుకుంటాడు, మనసును ఖరాబ్ జరిగి. చాలామంది అపవిత్రమైన ముచ్చట్లు సరసోక్తులు వినడం వల్ల తలంపులు చెడిపోవా? మొదటిది కళ్ళు, తర్వాత చెవులు వాడుకుంటాడు, తర్వాత పెదాలను వాడుకుంటాడు. కొందరు బూతులు మాట్లాడి ఆటోమేటిక్గా మన తలంపులు చెడిపోతాయి. తర్వాత పరిస్థితులను వాడుకుంటాడు వాడు. నువ్వు మంచి వెదర్ ఒక ప్రార్థన పొరలో ఉన్నటువంటి స్థలంలో ఉన్నావు అనుకో, నీకు ఎక్కడ చెడ్డ తలంపులు రావు. కానీ కొందరు లోక సంబంధమైనటువంటి వ్యవహారం అటువంటి స్నేహాల మధ్య ఉన్నాను ఆటోమేటిక్గా తలంపులు జరిగిపోతే అందులో ఒక్కో రకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు మన మనస్సాక్షి చాలా సెన్సిటివ్ అయినది. మన మనస్సాక్షిని చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. భక్తిని కాపాడుకోవడం, రక్షణను కాపాడుకోవడం అని అర్థం ఏంది? నీ మనస్సాక్షిని కాపాడుకోవడం అని అర్థం, నీ మనస్సును కాపాడుకోవడం అని అర్థం. కాబట్టి మరొకసారి రాత్రికాల సమయంలో నా మనస్సు, అందుకే అంటాడు దేవుడు నీ పూర్ణ మనస్సుతో అన్నాడు. దేవుని దగ్గర క్వశ్చన్ పెట్టాలన్నా, నీ పూర్ణ మనసుతో యెహోవాను ప్రేమించు, నీ పూర్ణ మనసుతో ఆరాధించు. దేవుని బిడ్డలారా, దేవుడు కోరుకున్నాడు, అది 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో మన పూర్ణ మనస్సు మన ప్రభువుకు అప్పగిద్దాం. నీ మనస్సు మీద ఎటువంటి సాతాను యొక్క నెట్వర్క్, వాని మిజిల్స్ నీ యొక్క మనసులోనికి రావడానికి వీలు లేదు. వాడు ఎన్ని రాకెట్లు వదిలినా నువ్వు వెంటనే ఐరన్ డూమ్ పెట్టుకోవాలి, నీ మనసులోనికి అవి రాకుండా కాపాడుకోవడానికి. దేవుని బిడ్డలారా, కాబట్టి రోజు నూతన తీర్మానం తీసుకుందాం ప్రభు సన్నిధిలో. ప్రభువా, నా మనస్సును నీ యొక్క చిత్తానుసారంగా ప్రతిష్ఠించండి. నీ చిత్తానుసారమైన ఆలోచనల చేత నా మనస్సును, నా ఆలోచనలు నింపండి. నాలో నుంచి వ్యర్థమైన ఆలోచనలు తీసేయండి. నా మనస్సును కల్మషంతో కాకుండా పవిత్రమైనదిగా చేయండి. ఈరోజు అమావాస్య, ఎన్ని రకాల చీకటి శక్తులు పనిచేస్తున్నాయి మనసుల మీద. అమావాస్య రోజు మరి ప్రత్యేకంగా తలంపుల మీద దాడి చేస్తుంది సైతాన్. ఎక్కువ ఈరోజు బేర్ చేసుకునేది ఏంటంటే మన మైండ్ను చెడగొట్టడానికి చూస్తాడు, ఆలోచనలు చెడగొట్టడానికి చూస్తాడు. చాలామంది అమావాస్య రోజు ఎందుకు యాక్సిడెంట్ తెలుసా? ఏవేవో ఆలోచిస్తూ రోడ్డు మీద వెళ్తారు. వాడి మనసు ఎక్కడ ఉంటుంది, ఇక్కడ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. వాడు రోడ్ను చూస్తున్నాను అనుకుంటాడు, కానీ ఇంకో దృశ్యాన్ని చూస్తాడు, కాబట్టి యాక్సిడెంట్ అవుతాడు. ఒట్టి యాక్సిడెంట్లు కావు, వాడు మనసుతో ఇంకేదో ఆలోచిస్తాడు. సడన్గా ముంగడికి చెట్టుకు పోయి గుద్దిన తర్వాత అప్పుడు ఇక్కడికి వస్తుంది వాడి మైండ్. ఈ ముంగడు లారీ గుద్దిన తర్వాత ఇక్కడికి వస్తుంది వాడి మైండ్. అప్పటిదాకా రాదు, ఎక్కడెక్కడ లోక సంచారం చేస్తారు, సమస్యల మీద తిరుగుతూ ఉంటారు. కాబట్టి భౌతిక నేత్రాలు ముందుకే చూసినా మనసు ఇంకెక్కడ చూసినా నష్టమే. భౌతిక నేత్రాలు రోడ్నే చూస్తున్నాయి, మనసు ఇంకోదికి చూస్తుంది, కాబట్టి యాక్సిడెంట్లు అవుతున్నాయి. కాబట్టి మనసు, నీ కళ్ళు ఎటువైపు చూస్తున్నాయి, నీ మనసు కూడా అటువైపు చూడాలి. నీ మనసు ఎటువైపు చూస్తున్నావు, నీ కళ్ళు కూడా అటువైపు చూడాలి. నీ మనసు దేవుని వైపు చూస్తే నీ కళ్ళు కూడా దేవుని వైపు చూస్తాయి. నీకు దావీదు భక్తుడు అంటాడు, ఆకాశములు యెహోవా మహిమను వివరించుతున్నాయి. అంటే ఆయన పైన చూస్తున్నాడు, దేవుని కార్యాలకు చూస్తున్నాడు. మనసు అటే చూస్తుంది, కళ్ళు కూడా అటే చూస్తున్నాయి. ఈరోజు నీవు నేను మన యొక్క భక్తి సాధన అట్లుండాలి. నా హృదయ ధ్యానము, నా నోటి మాటలు నీకు అంగీకారములవును గాక అంటాడు.
కాబట్టి దేవుని బిడ్డలారా, అటువంటి ఉన్నతమైన ఆత్మీయ అంతస్తులో దేవుడు మనల్ని ప్రతిష్ఠించినట్లుగా ప్రార్థన చేసుకుందాం రండి. దేవుడు కొద్ది మంటలు దీవించును గాక. స్తోత్రం తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు దేవా. మరి దినమంతా అనేక కార్యక్రమాల్లో ఉండి కొంత ఆలస్యమైనప్పటికీ, అలసిపోయినప్పటికీ నీ సన్నిధిలో ఈ రీతిగా గడపడానికి మీరు మాకు ఇచ్చినటువంటి అద్భుత అవకాశం కొరకు స్తోత్రాలు. మరి ప్రత్యేకంగా భక్తి జీవితంలో మా మనస్సు యొక్క పాత్ర ఎంత కీలకమో, మా మనస్సును కాపాడుకోకపోతే మా మనస్సు మీద దుష్టుడు దాడి చేస్తాడు, మా మనస్సును కల్మషం చేస్తాడు, మా మనస్సును వాతవేయబడ్డట్టు చేస్తాడు, చెడిపోయిన మనసుగా చేస్తాడు. వాడు ఎన్నో రకాల కుట్రలు మా మనసు మీద పండుతున్నాడు. దేవా, మా మనసు సున్నితమైనదై ఉండాలి. మెత్తని మనసు మాకు దయచేయండి అయ్యా. మీరు సిద్ధ మనస్సు అని జోలను అన్నావు, పసిపిల్ల లాంటి మనసు ధరించుకోమన్నావు అయ్యా. నీకు స్తోత్రాలు. విశ్వాస విషయంలో పసిపిల్లల మనసు ఎంత నిష్కల్మషంగా ఉంటుంది అయ్యా. అటువంటి నిష్కల్మషమైనటువంటి మనస్సు మీరు మాకు అంత దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతిష్ఠించండి మా మనసు చుట్టుముట్టు మరొకసారి కంచెన వేయండి. ఎటువంటి దుష్టు నెట్వర్క్ యొక్క ప్రభావం మా మనసు మీద పడకుండానట్లు పరిశుద్ధాత్మదేవా మీ కంచె వేయండి. యోబు కుటుంబం చుట్టూ మీరు రక్తపు కంచెన వేసినట్టు మా మనసు చుట్టుముట్టు కూడా మీరు రక్తపు కంచెన వేసి మహిమగణత ప్రభావాలు మీరే పొంది పడకలు దయచేయండి అయ్యా. రేపటి దినాలు జరగబోతున్న కార్యక్రమం అన్నీ కూడా మీ చిత్తానుసరంగా జరిగించి మహిమగణత ప్రభావాలు మీరే పొందము. యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామం ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి. యేసు రక్తమే చేయాలి, యేసు రక్తమే చేయాలి. యేసు నామానికి సంపూర్ణ విజయం కలిగింది. వాదికి వాని క్రియలకు అనంత కోటి నాశనం కలిగింది. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్.